పిల్లలను ఈరోజు ఆ బిడ్డ పిల్లలు ముని మనమన్లు మనమరాళ్ళు కూడా ఈరోజు సౌందర్య భర్త రామకృష్ణ మరి వాళ్ళతో పాటు సౌజన్య సందర్శిని సౌజన్య పాడిపిస్తుంది. ఆ తల్లికి బుద్ధి పుడితే ఆ షాప్ దగ్గరికి తీసుకుపోయి 10 రూపాయలు ఉంటే 3-4 మనమలు ఈరోజు ఆ మనమల్లకు మనమరాళ్లకు ఏ విధంగా గుర్తొస్తున్నాయంటే, నైనమ్మ, అమ్మమ్మ, లక్ష్మమ్మ ఎక్కడ ప్రేమ నైనమ్మ దుఃఖమూల ముంచి అమ్మ నీ మనమరాళ్ళు అంటున్నారు శోకమూల మమ్ముల ముంచి ఏకాకిగా వెళ్ళినావు నైనమ్మ అమ్మమ్మ లక్ష్మమ్మ దేవుడు రమ్మన్నాడు దేవుడు నిన్ను రమ్మన్నాడు దేవుడు నిన్ను మెచ్చినాడు దేవుడు నిన్ను మెచ్చినాడు ఎక్కడ వదిలి అమ్మ ఎక్కడ వదిలి ఏమైపోతుంది ప్రేమ లక్ష్మమ్మ ఎక్కడ వదిలి ఏమైపోతుంది ప్రేమ లక్ష్మమ్మ దుఃఖమూల మమ్ముల ఈ రోజులలో కన్న తల్లిని చూడాలంటే కొడుకులకు బిడ్డలకు శాతమైతే లేదమ్మా. తల్లిదండ్రులు కొందరు కొడుకులు బిడ్డలు బాధ పెట్టి అనాథ శరణాలలో వృద్ధాశ్రమాలలో పెడుతున్నారు. కానీ లక్ష్మమ్మ నీ మనమలను మనమరాలను ఏ విధంగా సాధావో, ఏ విధంగా వాళ్ళకు మంచిగా చూసావో, కానీ నువ్వు పోయిన తర్వాత కూడా సంవత్సరమైనా కూడా నీ జ్ఞాపకాలు మరవకుండా నీ పేరు ఎల్లగానే ఆ మనమల్లో మనమరాలందరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని నీ జ్ఞాపకాలను ఏ విధంగా గుర్తు చేసుకుంటున్నారు లక్ష్మమ్మ అంటే, ఉన్నప్పుడు నీవు చేసిన సాయమయారేకొస్తా ఉన్నది ఉన్నప్పుడు నీవు చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నవి ఉన్నప్పుడు నీవు చేసిన సాయమయారేకొస్తా ఉన్నది ఉన్నప్పుడు నీవు చెప్పిన మాటలు గుర్తుకొస్తా ఉన్నవి మనబోరాని జ్ఞాపకమై మా గుండెల్లో
వర్ధంతి జరుగుతుంది మీ ఇంట్లో. మరి ఆ దేవుడు ఈ రోజు నీకు అవకాశం కల్పిస్తాడు. అమ్మ లక్ష్మమ్మ, నీవు ఉన్నప్పుడు నీ మనమనలో మనమనాలను ఏ విధంగా సాధాగా పెంచావో చేశావో కానీ నీ పూజ నీ మనవరాలు నీ మనమనలు ఈ రోజు ఏకమయ్యి ఏ విధంగా నేను పంచుకుంటున్నారు అన్న సంగతిని ఆ దేవుడు మనమనాలను చూపిస్తుంటే మరి ఆ మనమనాల సౌందర్య కానీ సౌందర్య కానీ సందర్శని కానీ మరి వాళ్ళతో పాటు ప్రవర్తి మరి మరి మనమనాలలో మనమైనటువంటి గౌతమ సాయి, ప్రశాంత్ సాయి, ప్రవణ్, మరి అదే విధంగా ప్రణయ్, మరి ఖ్యాతి, స్వీటీ, మిట్టు వీళ్ళందరూ కూడా ఆ యొక్క లక్ష్మమ్మ జ్ఞాపకాలను మరి ఆ రాసిన బ్రహ్మను అడగాలనుకుంటున్నారు. అమ్మ చల్లని మన ఇంటిని చూసి యముని కడుపు మండిందేమో, యముని కడుపు మండిందేమో, పిల్లల చూసి యముని తగిలిందేమో, ఎవరి దిష్టి తగిలిందేమో, చల్లని మన ఇంటిని చూసి యముని కడుపు మండిందేమో, యముని కడుపు మండిందేమో, పిల్లల చూసి యముని దిష్టి తగిలిందేమో, ఎవరి దిష్టి తగిలిందేమో, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు. ఈ మనమనాల తాత బాబయ్యను మరి అదే విధంగా లక్ష్మమ్మను మరి అదే విధంగా కొద్ది నెలల క్రితము మరి అమ్మమ్మ తాత పిలిస్తే ఏ విధంగా మనమడబడిపోతాడో ఆ విధంగా మరి తన మనమడు సతీష్ కూడా అతి చిన్న వయసులోనే మీ అందరిని విడిచి వెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి. మరి ఆ రాత రాసిన బ్రహ్మను తనతో ఆడుకునే అన్నదమ్ములు అక్కజనులందరూ కూడా ఆ రాత రాసిన బ్రహ్మను ఏమని అడుగుతున్నారు అంటే, మీ తల రాత రాసేటప్పుడు బ్రహ్మదేవుడు మరిచిందేమో, బ్రహ్మదేవుడు మరిచిందేమో, నిన్ను మోసే దేవుడు నిన్ను మోసము చేసిందేమో, నిన్ను మోసము చేసిందేమో, నీ తల రాత రాసేటప్పుడు బ్రహ్మదేవుడు మరిచిందేమో, బ్రహ్మదేవుడు మరిచిందేమో, నిన్ను మోసే దేవుడు నిన్ను మోసము చేసిందేమో, నిన్ను మోసము చేసిందేమో, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినావు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినారు, మరపురాని జ్ఞాపకమై మా గుండెల్లో నిండినారు. బాబయ్య లక్ష్మమ్మ సతీషు దేవుడు నిన్ను రమ్మన్నాడా, సతీషు దేవుడు నిన్ను మెచ్చినాడా, సతీషు
గురు